స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ వెనక్కి జరగండి, లాస్ట్కి వెళ్ళాలి ప్లీజ్. మొత్తం అన్న కొద్దిగా వెనక్కి వెళ్ళండి కంప్లీట్గా వెనక్కి వెళ్ళాలి అందరు కెమెరామెన్లతో సహా మొత్తం వెనక్కి వెళ్ళండి అన్న ప్లీజ్. రవణ కొద్దిగా అందరినీ తీసుకెళ్ళి కొద్దిగా వెనక్కి తీసుకెళ్ళండి, మొత్తం వెనక్కి వెళ్ళాలి ప్లీజ్. మొత్తం చలో. ఇంకొద్దిగా వెనక్కి కొద్దిగా దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటే కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం ప్లీజ్. ఇంత చక్కటి కార్యక్రమం, ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా కష్టపడి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బాబు ఇక్కడ ప్రెస్ వాళ్ళకి కనబడలేదు, రైట్ సైడ్ ఉన్న వాళ్ళు దిగాలి, కెమెరామెన్ ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్. ప్రెస్ వాళ్ళు ఉన్నారు, దయచేసి బైసాబ్ జరగండి. ప్రెస్ వాళ్ళకి కనబడతలేదు, దయచేసి అందరూ కూడా సైడ్కి జరగాలి. తమ్ముడు జరగ, ఈ ఉన్న వాళ్ళందరూ కూడా వెనకకు పోవాలి. హాలు చెక్ బ్రదర్. కొద్దిగా మానిటర్లో సౌండ్ పెంచండి, కొద్దిగా మానిటర్, ఈ మానిటర్ ఆ మానిటర్ కొద్దిగా పెంచు. బాబు మీరు ఎవరు అలా ఇద్దరు పంపించండి, కాపండి. మీరు లీడర్లు మీరు క్రమశిక్షణ పెట్టకపోతే ఇది మీటింగ్ అన్నారు. మీరందరూ కూర్చోబెట్టాడు. ఏంటది మీరే గడబడి చేస్తే ఇక మీరే తీసుకొస్తే. ప్రజెంటేషన్ ఆన్ చేయమ్మా బాబు, ప్రజెంటేషన్ ఆన్ చేయండి. ఎస్ఆర్ సంబంధించింది జస్ట్ ఆన్ చేసి పెట్టు. బాబు అందరూ కూడా దయచేసి ఇది ఒక మీటింగ్, ఇది రన్ చేయకండి, జస్ట్ ఆన్ చేసి పెట్టండి అన్నా. హలో బైసాబ్ రెడ్ అన్నా కూర్చోయే. అది ఇప్పుడు నేను పిలుస్తాను నా జర, అరే ఒక్క నిమిషం కూర్చోండి అన్నా మీరు. బైసాబ్ ఇప్పుడు మీరు అందరూ సైలెంట్గా ఉంటే మీటింగ్ సక్రమంగా జరుగుతుంది. పక్కకు ఉన్న చైర్లు ఉన్నాయి. జై తెలంగాణ. మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం దయచేసి. ఎస్ఐఆర్కి సంబంధించి ప్రజెంటేషన్ స్టార్ట్ అయింది, అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి మనం సహకరిస్తే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రజెంటేషన్ స్టార్ట్ అయింది కాబట్టి పెద్దలు మన అన్న బాబుకి ఉన్నవాళ్ళు కూర్చోండి, వెనక కనబడి. అక్కడ మహిళలు వాళ్ళు కనబడలేదు, ఈ ముందులో ఉన్నవాళ్ళు ప్లీజ్ దయచేసి కెమెరాల ముందు ఉన్నవాళ్ళు వెనక్కి వెళ్ళండి, అక్కడే కూర్చోండి ప్లీజ్. అర్థం చేసుకోవాలి, అక్కడ వెనక చాలా మంది మహిళలు ఉన్నారు, వారికి కనబడట్లేదు, ఆ కెమెరాలకు కూడా అడ్డవుతుంది. చేయను పైన కన్నా నేను 2-3 ప్రోగ్రామ్ చూసినా కదా. జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా
పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో మరి జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ అన్న ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 2.5 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అరాచకాలు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బంది జరిగినా అక్కడ వాలిపోతున్నటువంటి నాయకుడు మన అన్న కేటీఆర్ అన్న. అది లగచర్ల కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ రైతు ఆత్మహత్య కావచ్చు, అలంపూర్లో ఒక కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా రాష్ట్రం అంతా కూడా తిరిగి కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి నాయకుడు మన కేటీఆర్ అన్న గారు. మనం అందరం కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఉత్సాహంతో, ఎందుకంటే 2.5 సంవత్సరాలు తన శక్తి మేర ప్రయత్నం చేస్తున్న పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మనం చూసాం. గత 2.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నాయకుల పైన ఎలాంటి అపవాదులు మాట్లాడుతూ, ఎలాంటి నిందలు వేస్తూ, కేసులని ఇంకోటని చెప్పినా కూడా ప్రతి నిత్యం మన అన్న కేటీఆర్ అన్న ప్రజల కోసం ఒకవైపు, కార్యకర్తల వైపు కాపాడుకుంటూ ఈ రాష్ట్రంలో పర్యటిస్తూ అందరికీ కూడా ఒక భరోసానిస్తున్నటువంటి నాయకుడు. మనం చూసినాం నిన్న అంటే ఆదిలాబాద్లో ఒక రైతు ఆత్మహత్య అయినా సరే, అలంపూర్లో ఒకరికి ఇబ్బంది అయినా సరే, అక్కడ ఖమ్మంలో కావచ్చు, ఇక్కడ లగచర్లో కావచ్చు, హైదరాబాద్ బిడ్డలకు కావచ్చు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా అన్న ప్రత్యక్షంగా వెళ్ళి వారికి అండదండగా నిలబడేటువంటి నాయకుడు. మరి మనం గత ఉద్యమంలో కేటీ రామారావు అన్న గారు కానీ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కష్టపడి మరి అన్నగారు ఏ రకంగా పనిచేస్తారో మనం చూసినాం. తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర అమోఘం. అదే రకంగా రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ నగరంలో ఎక్కడ అభివృద్ధి చూసినా, ఇందాక మేము వస్తూ ఉంటే అక్కడ జనాలు కూడా నిరాజనం పలుకుతూ ఉన్నారు. ఈ హైదరాబాద్లో ఏ ఫ్లైఓవర్ చూసినా, ఏ అండర్ పాస్ బ్రిడ్జ్ చూసినా, ఒక ఇంట్లో మిషన్ భగీరథ వాటర్ చూసినా, ఏ రోడ్డు చూసినా మన రామన్న కేటీఆర్ అన్న గారి వారి ఆధ్వర్యంలో జరిగింది, కేసీఆర్ సార్ ఆశీర్వాదంతో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పని కూడా చేయట్లేదు. మేము అడుగుతా ఉన్నాం, మీరు మన ఈ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి నిధులు ఇస్తారని చెప్పి ప్రకటించారు. ఈ రోజు కూడా ఒక నిధులు ఇవ్వడం జరగలేదు. భవిష్యత్తులో కూడా ఇస్తారని నమ్మకం ప్రజల్లో లేదు. కాబట్టి షేర్లింగంపల్లి నియోజకవర్గ మిత్రులందరికీ కూడా ఒక భరోసా ఇస్తూ ఉన్నాం. ఇక్కడ మీ కష్టంతో, మీ నెత్తినోడ్చి కష్టంతో మీరు చెమటోడ్చి గెలిపించిన ఎమ్మెల్యే పోయినా ఈరోజు ఈ సభను ఏ రకంగా విజయవంతం చేసుకున్నారో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎంతమందిరో బయటకు ఇంకా 2 రెట్ల మంది ఎక్కువ ఉన్నారు. మియాపూర్ నుంచి ఇదే ర్యాలీగా, పెద్ద ఎత్తున ర్యాలీగా మరి అన్నగారిని రిసీవ్ చేసుకున్నారు. నిజంగా కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్న షేర్లింగంపల్లి నియోజకవర్గ నాయకులకు, ఎమ్మెల్యేలు ఉంటే కూడా ఇంత విజయవంతంగా జరుగుతుందో లేదో కానీ ఒక ఎమ్మెల్యే లేకుండా మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసి ఇప్పుడు కిషోరావు అన్న గారిని మాట్లాడాల్సి విజ్ఞప్తి చేస్తాను. సభకు సభాధ్యక్ష వహించినటువంటి